ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాదు వీళ్ళు ముగ్గురు కలిసి ఇంట్లో ఉంటానంటారు ఏంటండి? అలా ఒప్పుకుంటుంది, అలా ఒప్పుకుంటుంది అలాగా. అసలు ముందు భార్యను కట్టాలి వీళ్ళిద్దరిని కదా, ఎందుకంటే వాళ్ళిద్దరు ముదిరిపోయారు. ఈ ముదిరిపోయిన బ్యాచ్ కి అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలీదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటే ఏంటో తెలీదు. వద్దమ్మా, వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో. ఏం తీయమంటావా పరువు? మాస్కులు కట్టుకుని బ్లర్ వేసారని చెప్పా ఛానల్ వాళ్ళు. లైటింగ్స్ ఆన్ చేయమంటావా నీ మీద? హరి గారు గారువా గబుక్కుని వచ్చింది వయసు తగ్గట్టు. మాకు ఆ సంస్కారం ఉంది, ఏం చేయమంటారు? ఎవరు హ్యాపీగా లేరు హరి, ఇక్కడ ఎవరు హ్యాపీగా లేరు. నీతో విను, ఒక్క నిమిషం. నువ్వు హ్యాపీగా లేవు, అదే నేను అంటున్నాను కదా. నువ్వు హ్యాపీగా లేవు. నువ్వు హ్యాపీగా ఉన్నావు హరి? నువ్వు హ్యాపీగా లేవా? ఎందుకు నువ్వెందుకు హ్యాపీగా లేవు? ఇద్దరు కావాలి అని అంటున్నావు, నువ్వెందుకు హ్యాపీగా లేవు? తను రానంటుంది, తన బిడ్డకి తండ్రి అంటుంది, కానీ నువ్వు కావాలని తనేమి నువ్వు వాదించినట్టుగా వాదించట్లేదు. నువ్వు వద్దంటుంది, బిడ్డకి తండ్రి కావాలంటుంది, తనకు ఒక బ్రతుకు తెరువు కావాలంటుంది, దిక్కు కావాలంటుంది. నాకంతా తెలుసు సార్, నాకు ఆమె కావాలి. వీళ్ళిద్దరు నేను ఒక దగ్గర ఉంటా సార్, వీళ్ళిద్దరితోటి. నేనైతే ఒప్పుకోనండి. నేను ఇంట్లో మాత్రం నేను అసలు బయట ఉంచుకుంటావా? నీ మొహం మండ. నేను ఉంచుకోను అసలు. నేను ఇద్దరు ఆయమని ఉంచుకోదంటే బయట ఉంచుకుంటావా? బయట కూడా ఉంచానండి. ఇద్దరి మధ్యలో మొత్తానికి అన్ని క్లోజ్ చేసేయండి. నేను న్యాయం కోసం వచ్చానండి మీ దగ్గరికి. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. సరే మరి సార్ ట్రై చేస్తాం, వాళ్ళు ఒప్పుకోమంటే తర్వాత నీకు ఆప్షన్ ఏముందో చెప్తాం, గానీ వాళ్ళ బ్రెయిన్ లోంచి ఉన్న ఆలోచన మేము తీసి బయటపడలేం కదా. మా ముందే ఆయన అంత తెగించి మాట్లాడుతున్నాడు. అక్కడ అవుతలేదనే మేడం మీ దగ్గరికి వచ్చాను నేను. డాక్టర్ గారు మరి విన్నారు కదండి వీరి వాదన, మరి మీరేం చెప్పదలుచుకున్నారు? మామూలు వాదన కూడా. మేడం, ఇక్కడ ఇదేంటంటే ఈరోజు సునీత ఏడుస్తున్నా కూడా ఆ ఏడుపుకి వెనకాతలు ఉండేటటువంటి ఆలోచన ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. వాస్తవానికి ఆ అమ్మాయికి ఏంటంటే ఎక్కడో లోపల నేను తప్పు చేశాను, తప్పు యాంగిల్లోకి వచ్చాను, తెలియకుండానే ఏంటంటే అతన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంలోనో, లేదంటే అతను కోరుకుంటున్నాడు కాబట్టి అతనికి ఒక సుఖాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనో చాలా బ్లైండ్ ఫోల్డెడ్గా ఈ అమ్మాయి వెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఎందుకంటే ఇందాక ఒక మాట చెప్పింది ఆ అమ్మాయి, చాలా కరెక్ట్ మాట. ఏంటంటే ఇప్పుడు వరకు పరువుగానే బతికాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇప్పుడు వరకు నేను పరువుగానే బతికాను, ఈవిడ్ని చూసుకోవాలని చెప్పి అతను ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి నా స్టోరీ అంతా తిరిగిపోయింది. ఇంకా తిరిగి రానటువంటి లోకానికి తను వెళ్ళిపోయింది, ఒక ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తను ఏమంటుంది, అంత అడ్డంగా వాదించట్లేదు, అంత భయంకరంగా వాదించట్లేదు. నాకెందుకంటే ఇదంతా చూస్తుంటే ఈరోజు మమతకి హరి గురించి చాలా అంశాలు తెలియదేమో, ఇతనేమి ఫస్ట్ టైమర్ కాదు, సెకండ్ టైమర్ సెంచరీ కూడా కొట్టాడేమో ఇలాంటి అంశాల్లో నాకు అనిపిస్తుంది. ఎటొచ్చి ఏంటంటే మమతకి కళ్ళకు కట్టినట్టు కనిపించలేదు. ఇప్పుడు ఇంట్లో ఈ ఇష్యూ జరిగేటప్పటికి తన కళ్ళెదురుగుంటా కనిపించేటప్పటికి భర్త క్యారెక్టర్ ఇదే అని చెప్తుంది, కానీ ఈ లారీ డ్రైవర్ ఎక్కడెక్కడ డ్రైవ్ చేశాడో మనకు తెలియదు. సరే ఒక్క నిమిషం, హరి ఒకటి, ఇది నా అభిప్రాయం మాత్రమే, నా అభిప్రాయం. నువ్వు కాదనుకుంటే నీ మనసాక్షికి నువ్వు చెప్పుకో, నువ్వు కాదని చెప్పి, ఇది నా అభిప్రాయం, నేను చెప్తున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మేడం, ఈరోజు ఈ అమ్మాయి మాట తీరు చూస్తూ ఉంటే కనుక అతనిలాగా వాదించట్లేదు. తను ఏమంటుంది, నేను వెళ్ళిపోతాను, నేను తప్పు చేశాను అంటే నా బిడ్డకి ఇందాక నుంచి తను ఏమంటుందంటే అతను కావాలండి, అతని దిక్కు నాకు, అతను లేకపోతే నేను బ్రతకలేను అనేటటువంటి మాట అనట్లేదు. అని చెప్పి ఈ అమ్మాయితో ఒక క్షమాగుణంతో మనం వ్యవహరించాలని నేను అనట్లేదు. ఎందుకంటే ఏదైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తప్పే. మమతకి చాలా భయంకరమైనటువంటి తప్పు అన్యాయం జరిగింది సునీత ద్వారా. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటంటే ఒక రియలైజేషన్, అరే ఇదేంటి, బహుశా ఆ స్థానంలో నేను నిలబడి ఉంటే కనుక నా పరిస్థితి కూడా ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. ఇప్పుడు అతను ఎలాగంటే అతను పట్టినటువంటి ఉడుంపట్లోంచి ఇప్పుడు బయటకు రాలేకపోతుంది. ఎలాగైతే ఇక్కడ వాదిస్తూ ఇద్దరు కావాలి అని అనుకుంటున్నాడో అదే ప్రెషర్ ఈ అమ్మాయి మీద కూడా చూపెడుతున్నాడు అతను. ఖచ్చితంగా నువ్వు ఉండాలి నాతో, నేనే నీకు దిక్కు, నీ బిడ్డకు నేనే తండ్రి, నేనుంటేనే నీకు దిక్కు, లేదంటే నీకు దిక్కే లేదు అనేటటువంటి వ్యవహారం అతని నోటి ద్వారా వచ్చింది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఫైనల్గా ఏంటంటే దిక్కు మొక్కు ఉంటే ఇక్కడే దిక్కు, అవమానం సంగతి పక్కన పెడదాం, బిడ్డ బిడ్డని అంతా కూడా నేను ఇక్కడే ఉంటాను అనేటటువంటి ఫిక్సేషన్లో ఆ అమ్మాయి ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇంత ఇదిగా వాదించి ఈ విధంగా వ్యవహరించేటటువంటి హరిని బహుశా బ్రహ్మదేవుడు దిగొచ్చి కూడా వీళ్ళని రెక్టిఫై చేయలేడు. ఇలాంటి వాళ్ళకి మామూలు సైకలాజికల్ కౌన్సిలింగ్ పనికిరావు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక పోలీస్ స్టేషన్, ఒక లీగల్ పరమైనటువంటి కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. మీరు ఎక్కడ పంపించినా పోతా, మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరితో ఉంటాను నేను. సరే హెల్దీగా సార్ మీరు ఒక 10 నిమిషాల తర్వాత 10 ఊళ్ళు తిరుగుతా నేను. అది ఏంటి అన్నది లాయర్ మేడం చెప్తారు. ఓ 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోతాను అంటున్నా కదా, అప్పుడే హెల్దీగానే ఎక్కడికి వెళ్తావు చూద్దాం మేడం. తర్వాత ఈ అమ్మాయి పరిస్థితి చూస్తే కనుక ఈ అమ్మాయి ఒక భయంకరమైనటువంటి పొజిషన్లో ఉంది. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో కూడా అతి భయంకరమైనటువంటి ఫ్యూచర్, అంధకారమైనటువంటి పొజిషన్ ఎవరిదైనా ఉంది అంటే కనుక ఈరోజు సునీతదే. ఎందుకంటే ఈరోజు బహుశా ఏంటంటే భర్త వదిలేసినప్పుడే ఈవిడికి బహుశా ట్రామా తక్కువేమో. ఈరోజు మోసం చేసిన మగాడు పక్కన కూర్చుని ఇలా నలుగురు మనుషుల మధ్యన ఇలా కూర్చుని ఒక గర్భవతిగా నలుగురికి సమాధానం చెప్పుకోవటం అనేది ఉంచండి. దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక పరమైనటువంటి సూసైడ్, సైకలాజికల్ సూసైడ్ అంటారు. ఇది ఆమె చచ్చిపోయింది. ఎప్పుడైతే కనుక అతనితో కమిట్ అయిందో, ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ కంటిన్యూ అయిందో, ఎప్పుడైతే కనుక ప్రెగ్నెంట్ అయ్యి ఈరోజు అవమానకరమైనటువంటి ఒక స్థానం లేనటువంటి స్థానంలో ఈరోజు ఆ అమ్మాయి కూర్చుందో, ఆ రోజు ఈ అమ్మాయి చచ్చిపోయింది. కాబట్టి ఈ కంటతడి, కాబట్టి ఈ బాధ. సో ఇది నేను రియలైజేషన్ అనుకుంటున్నాను. సో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ మనిషి నాకు కావాలి అని మొండిగా వాదిస్తాడు. ఈ అమ్మాయిని ఈ ఉచ్చులోంచి మనం బయటపడేసాడు. ఆ అమ్మాయికి ఏంటంటే కనుక ఇతని భార్యని ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలి అనేటటువంటిది ఆవిడ ద్వారా ఆ పని నడిపించి ఈ అమ్మాయిని బయటేస్తే కనుక హరికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా, అంటే సైకలాజికల్గా బుద్ధి వచ్చే విధంగా మనం ఏం చేయలేం మేడం. దట్ ఈస్ క్లియర్. మనం ఏదన్నా చేయాలి అంటే కనుక లీగల్గానే ముందుకెళ్ళాలి. మేడం రమ్య గారు మేడం, మీరేం మనం ఇప్పుడు చెప్తారు? లీగాలిటీ ఏదైనా మాట్లాడాలి అంటే ఒకటి ల్యాండ్ ఆర్డర్ అంటే కాస్త భయం ఉండాలి, సమాజం అంటే భయం ఉండాలి, కుటుంబము, పిల్లలు, భార్య అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి. అలాంటి వ్యక్తులకి ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మిస్టేక్స్ జరిగితే వాటిని తప్పులు అంటారు. తప్పులు జరిగినప్పుడు మన స్టేజ్ ద్వారా కానీ, మన కౌన్సిలింగ్ ద్వారా కానీ, మన ల్యాండ్ ఆర్డర్ ద్వారా కానీ కొంత వాళ్ళని మార్చడానికి, మంచి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. తెగిచ్చేసిన బ్యాచ్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు దాకా మనం అయ్యో ఆగండి. మాట్లాడిన వెళ్ళిపోమంటావా? మీ ఆవిడ మా దగ్గరకు వచ్చింది న్యాయం కోసం. వాగు. కాసేపు వినడం అలవాటు చేసుకుంటే మారటం అనేది స్టార్ట్ అవుతుంది. నీ సోదరు మాట్లాడతామంటే ఇక్కడికి వచ్చి అంత ఖాళీగా కూర్చున్నావా? నీ సోదంతా వినడానికి తెగించి మాట్లాడుతున్నావు ఇందా నుంచి. నువ్వు చెయ్యొచ్చు తప్పు, అదే పని మీ ఆవిడ చేస్తానే నువ్వు మాట్లాడుతూ అసలు అదే పని మీ ఆవిడ చేస్తే అంటే ఆవిడ ఎట్లా చేస్తుంది? కొడతాను, చంపుతానంటావు. మనుషులు నువ్వు ఒక్కడే పుట్టావా? తప్పు ఎవరు చేసినా తప్పే. నువ్వు తప్పు కూడా కాదు, దాన్ని క్రైమ్ కింద కన్వర్ట్ చేసావు. ఒకసారి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, ఆవిడ ఒక 2 నెలలు మంచం మీద ఉంది, ఇంట్లో ఈవిడ సర్వీస్ చేసేసిందండి అని వెళ్ళిపోయి తప్పు చేయడం వేరండి. అలాంటి తప్పును మనం ఏదో ఆవిడ తిట్టో ఏదో చేసి బయట ఇది చేసేవాళ్ళం. అరే అతను ఏం మాట్లాడుతున్నాడు అసలు? నువ్వు ఆగమ్మా కాసేపు. ఏదో గతి లేని బతుకోడు బతుకుతున్నావు. ఏం భార్య నువ్వు? లీగల్ ప్రొసీడింగ్స్ వినండి కాసేపు. మీ ఇష్టం వచ్చినట్టు సమాజంలో బతికేస్తావు కుదరదు. నువ్వు నమ్ముతావా నమ్మవా, దానికి గౌరవిస్తావా గౌరవించవు అనేది అది నీ కర్మ, అది వదిలేసే. మేడం చెప్పే 5 మినిట్స్ కూడా వినడానికి రెడీ అవ్వట్లేదు. నీకు అంత ఓపిక లేదా? ఇదే మేము మాట్లాడాలంటే మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. మరి వచ్చినావు కదా, విను. మైండ్ ఫిక్స్ చేసుకొని వచ్చేసాడు. ఎవరేం చెప్పారు? మాట్లాడచ్చు సార్. అబ్బాయి మాట్లాడితే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. అబ్బాయి వినడానికి రెడీగా లేడు. ఒక నిమిషం వినాలి. ఇలాంటి చెత్తవేదల కోసం బయట ఉంది, ఇక్కడ బయట వాళ్ళందరికీ తెలుస్తుంది అని చెప్పి నీలాగా మొండిగా మాట్లాడే వాళ్ళకి అర్థమవుతుందని మేము మాట్లాడుతున్నాను. ఇక్కడ నీకోసం అసలు మాట్లాడట్లా, నీకోసం మాట్లాడాలి చూస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అసలు. అరే నువ్వు వినడానికి ఒక సెకండ్ రెడీగా లేనప్పుడు మాకేం అవసరం? విను ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడుకుంటూ విను. నీకు స్టార్ట్ చేసిందే అది. నీ లాంటి వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ అంటే భయం లేదు, సమాజం అంటే భయం లేదు. అలాంటి వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ వినేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా మా ఆడియన్స్, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. కాసేపు సైలెంట్గా ఉండు బాబు, చేసిన భాగవతాలు చాలు కానీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని